అలాగే యువతకి పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర. ఏం తెగింపు ఉంది? మీరు పట్టుకున్న జెండా కర్ర అది ఒక తుపాకీలాగా అయిపోతుంది మీ చేతుల్లో. ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది. మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు? మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి మీకు స్కిల్స్ ఇవ్వాలి? మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటుంది ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి, కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితుల్లో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పాలసీలు, పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్